ఈరోజు ఇతను 2 పర్యాయములు 40 రోజుల చొప్పున ఉపవసించి ప్రార్థించినట్లు నిర్గమకాండం 34:29 నేను చదువుతున్నాను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 40 రోజులు ఆహారము నీళ్లు లేకుండా దేవుని సన్నిధిలో కూర్చొని కొండ దిగుతున్నప్పుడు అతని ముఖ కాంతి ఎలాగుండిందంటే అది ప్రకాశించడము ఆ జనాలు కూడా చూడనొల్లకపోయినారని కింది భాగంలో చూస్తున్నాం. అహరోను ఇశ్రాయేలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనికి సమీపింప వెరిచింది. అతన్ని ఎదుర్కోవాలంటే భయపడ్డారట. లూకాసు వార్త 9:29 ఉంది, యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖ రూపము మారిపోయిందంట, ముఖ వర్చస్సే మారిపోయిందంట. ముఖం బాగోవాలని బ్యూటీషియన్స్ దగ్గర పోయి ఎన్ని గంటలు గడుపుతారు కదా, ఎన్ని ఇబ్బందులు తిప్పలు పడతారు. దేవుని సన్నిధిలో గంట కూర్చుంటే చాలు వెలిగిపోతుంది నీ ముఖము. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి నువ్వు సామాన్యంగా ఉదయకాలం లేసి సూర్యుని కూడా చూడడానికి శక్తి ఉండదు. సూర్యకిరణాలు నీ మీద పడినప్పుడే ముఖం కాంతివంతంగా మారిపోతుంది. కానీ దేవుడు నీతి సూర్యుడు కదా, కోటి సూర్యుల కంటే మేటి అయిన వాడు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు తప్పకుండా నీకు ఆ శక్తి, ఆ యొక్క కాంతి లభిస్తుంది. మోషే ముఖ చర్మము చాలా ప్రకాశిస్తుందండి. అహరోను ఇశ్రాయేలు అతన్ని చూచినప్పుడు ఆ ముఖ చర్మము బాగా ప్రకాశిస్తుంది కాబట్టి అతన్ని సమీపించడానికి కూడా వారు భయపడినారని తిరిగి వరుసల్లో మీరు చూస్తారు. ఆఖరి 35వ వచనం, మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిని. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలి వెళ్ళి వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొని మాట్లాడినాడంట. నేరుగా చూడలేకపోయినారు. మరి ఇలాగూ మోషే ఉపవసించి ప్రార్థన చేసినాడు. 2 పర్యాయములు ప్రార్థన చేసినందుకే దేవుని యొక్క ఆదేశములు 10 ఆజ్ఞలు దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. 10 ఆజ్ఞలు గల పలకలతో దిగుతున్నాడు. అంటే ఈ గాట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఉపవసించి ప్రార్థన చేసేవారికి దేవుడు తన కాంతిని ఇస్తాడు, పరిశుద్ధతని ఇస్తాడు, జ్ఞానము ఇస్తాడు, అలాగే మరి శక్తిని, ఉనికిని కూడా ఇస్తాడని మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఇంత లక్షలాది జనాన్ని, పశువులు, గొర్రెలు, మేకలు. మరి ఈ 40 సంవత్సరాలు ఎవరు కనకుండా ఉంటారా? మళ్ళా సంతానాభివృద్ధి లెక్కకు మించి ఎక్స్ప్లోజన్ ఆఫ్ ద పాపులేషన్ బయలుదేరినప్పుడు తర్వాత లక్షల మంది, 24 లక్షల మంది మనం లెక్కేసుకుంటే దాని తర్వాత వాళ్ళు 40 సంవత్సరాల్లో ఇంకా సంతానాభివృద్ధి పొందినారు. ఇశ్రాయేలు ప్రజలు వారు నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిది. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండను. సంతానాభివృద్ధి ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అంటే ఇలాగూ ఇంత జనాన్ని నడిపించడానికి ఒక సామాన్యుడైన ఒక వ్యక్తికి ఎంత శక్తి ఉండాలి? హౌ మచ్ హీ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్. ఒక ఇంట్లో 3 తల్లి తండ్రి లేక 3 లేక 4 పిల్లల్ని మరి భరించడానికి, వారిని నడిపించడానికి, వారిని పోషించడానికి ఎంత టెన్షన్ అంటారు కదా, ఎంత టెన్షన్ అంటారు. మాకు వల్ల ఇవ్వడం లేదండి మా కుటుంబాన్ని నడిపించడానికి. లుక్ ఎట్ మోజెస్, హౌ హీ హెస్ లెడ్ లెక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద విల్డర్నెస్. అది కూడా అరణ్య మార్గంలో, అది కూడా 1 రోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు నడిపించినాడంటే ఈ శక్తి ఎక్కడి నుండి పొందుకున్నాడు? దేవుని ద్వారా పొందుకున్నాడు. దేవుని స్తోత్రం వల్ల లేదా. నీ కుటుంబాన్ని నడిపించడానికి శక్తి లేదంటే పొందుకోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. 80 రోజులు 40 చొప్పున 2 పర్యాయములని మనం అనుకుంటాం, కానీ అంత జనాన్ని నడిపించడానికి 2 పర్యాయములు కాదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా అనుభవంలో, నా సేవా జీవితంలో మరి మీరు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారంటే నాకు లెక్కనే తెలియదు. ఎందుకంటే 3 సార్లు అయితే 50 రోజులు ఆ దేవుని సన్నిధిలో ఆహారం లేకుండా, నేను నీళ్లు లేకుండా కూర్చోలేదు, కానీ ఆహారం లేకుండా కొద్దిగా పానీయంతో కూర్చున్నాను 3 సార్లు 50. కానీ తర్వాత ఎన్ని పర్యాయములు ఉన్నారో నాకు లెక్కలేదు. నాకు అనిపిస్తుంది ఇంకెన్ని పర్యాయములు మోషే మరి ఉపవసించి దేవుని సన్నిధిలో మాటిమాటికి దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవసించి ప్రార్థన చేసిన మూలానే హీ వాజ్ అ గ్రేట్ లీడర్. దేవుని స్తోత్రం. గొప్ప నాయకుడుగా లక్షలాది జనాన్ని నడిపించగలిగినాడు. ఈ జనాలు కూడా సామాన్యమైన జనులు కాదు, చాలా తిరుగుబాటు చేసేవారు. దేవుని మీద అలగడం,
దేవుని చేత ఏర్పాటు చేసిన మోషే మీద అలగడం. మరి మోషే సీనాయి పర్వతం మీదకి పోయినప్పుడు బంగారు దూడం చేసుకొని దానికి సాగిలపడడం. అంటే చూడండి, చెయ్యరాని హేయకార్యాలు అన్నీ చేస్తున్నారు. వ్యభిచరిస్తున్నారంట, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా తిరుగుబాటు చేస్తున్నారు, అలుగుతున్నారు, సనుగుతున్నారు, నీళ్లు లేకుంటే తిరుగుబాటు చేస్తున్నారు, ఆహారం లేకుంటే తిరుగుబాటు చేస్తున్నారు, మాంసం కావాలంటున్నారు, మన్నా సరిపోదంటున్నారు, మమ్మల్ని చచ్చుటకు ఇక్కడికి తీసుకొని వచ్చినావా, మరి ఐగుప్తుల్లో సమాధులు లేదనుకున్నావా. ఇవన్నీ మాటలు పడడానికి, నిందలు, ఈ యొక్క పోరాటము, ఈ ఆటుపోట్లన్నీ కూడా మోషే సహించినాడంటే దానికి రహస్యం ఏంటి? ప్రార్థన, ఉపవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, ఉపవాసం ఉన్నప్పుడు నీకు సాత్వికం గల హృదయం ఉంటుంది. నువ్వు తగ్గించుకుంటావు, నీ శరీరం తగ్గుతుంది, నీ ఆత్మ పెరుగుతుంది, శక్తి పొందుకుంటుంది. అందుకే మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఇక్కడ తిరుగుబాటు ప్రజలు మాత్రం కాదు, ఈ లక్షలాది జనం తిరుగుబాటు చేసినారు. అది మనకు తెలిసిందే. వారు మాత్రం కాదు, ఇంటనున్న వారు కూడా పోరాటం చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? అహరోను, మిర్యాము. దేవుడు నాకు ఇది బయలుపరిచినాడు, దేవుడు నాకు అది బయలుపరిచినాడు మోషే అంటే, అహరోను మిర్యాములు ఏమంటున్నారు చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడు. బయటి వాళ్ళు విరోధంగా మాట్లాడితే ఏదో బయటి వాళ్ళు అన్నారు, కానీ అంత రక్త సంబంధికులే తిరుగుబాటు చేస్తే అది సహించరాదు కదా. దేవుని సేవకులకు ఇంట ఉంటుంది పోరాటం, బయట కూడా పోరాటం ఉంటుంది. పెద్ద వింత కాదు. ఇంటి వారు కూడా నేను దూషిస్తారు. యేసు ప్రభువు కూడా అనుభవించినాడు ఈ పోరాటాన్ని. బయట కూడా ఉండింది ఆయనకు పోరాటం, ఇంటి వారు కూడా అతన్ని ద్వేషించినారు. మరి అందరి చేత ఆయన తృణీకరింపబడినాడు. ఆయనను యేసు ప్రభు కూడా 40 రోజులు ఆహారము పానము లేకుండా ఉపవసించి ప్రార్థన చేసి పరిచర్య ఆరంభించినాడు. దేవుని స్తోత్రం. నాకు అనిపిస్తుంది యేసు ప్రభువుకు అవసరమైంది ఉపవాసము, ప్రార్థన. ఇక మనం మట్టి పురుగులం, మనకు అవసరం కదా. వీ నీడ్ మోర్ స్ట్రెంగ్త్ కదా. మరి యేసు ప్రభువే ఉపవసించి ప్రార్థన చేసినాడు, మోషే ఉపవసించి ప్రార్థన చేసినాడు, ఇక భక్తులందరూ ఉపవసించి ప్రార్థన చేసినారు. మరి ఇక్కడ వాళ్ళు సనగడము, అలగడం, మోషేకే దేవుడు అన్ని సెలవిచ్చినాడా, మా చేతను పలికింపలేదా అని అడుగుతున్నారు. అప్పుడు మోషే, దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఉపవసించి ప్రార్థన చేసేవారి పట్ల పక్షాన వాదించడానికి దేవుడే ఆకాశం నుండి దిగి వస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, యెహోవా ఆ మాట వినెను. 3వ వచనం. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నాకు అనిపిస్తుంది ఉపవసించి ప్రార్థన చేసి తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేసి మోషే భోజనులందరిలో సాత్వికుడైపోయినాడు. దేవుని స్తోత్రం. అంటే నీకు సాత్వికమైన స్వభావం కావాలంటే తప్పకుండా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. లేకుంటే చాలా కడుపు నిండి మటను, చికెను వాటికి తిని ఆ శరీరాన్ని పెంచుకున్నావంటే ఆత్మ చాలా బలహీనంగా అయిపోతుంది. ఏ బాధ, నింద, అవమానం సహించడానికి ఉన్న త్రాణి లేక నువ్వు కూడా మరి దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తావు. మనం వాక్యంలో ఇంతకుముందు నేర్చుకున్నాం, కడుపు నిండిన తర్వాత దేవుడు ఎవడు అని కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి మోషేని చూసినప్పుడు హీ వాజ్ సచ్ ఎ మీక్ పర్సన్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ రోషం, పౌరుషం, కోపం ఎవరికి వస్తుంది? మాంసం హెచ్చుగా తినేవానికి వస్తుంది. వానితో సోపతి కూడా చేయొద్దని బైబిల్లో మీకు మొన్న రెఫరెన్స్ కూడా చూపాను. తిండిపోతులు, త్రాగుపోతులు దరిద్రులు అవుతారు. కాబట్టి ఆ మాంసం హెచ్చుగా తినవానితో నీవు సాంగత్యము చేయొద్దాడు. అయితే ఇంత సాత్వికమైన స్వభావం దేవుడే మరి ఇతని గురించి సాక్ష్యం పలుకుతున్నాడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం నాకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములను ఆజ్ఞాపించాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను, మిర్యాములను పిలిచాను. కమ్, ఎవరు? నేను ఏర్పరచుకున్న నా దాసుడైన మోషే మీద మీరు ఏంటి విరోధంగా మాట్లాడుతున్నారు? కమ్ టు మై ప్రెజెన్స్ పిలుస్తున్నాడు. అంటే దేవుడు నీ పక్షాన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. దేవుని స్తోత్రం. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త వినిన యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. హల్లెలూయా. అంటే ఎంత బాంధవ్యము దేవునికి మోషేకు. హౌ కనెక్టెడ్ హీ ఈజ్ విత్ గాడ్. దట్ గాడ్ కెనాట్ టాలరేట్ ఎనీవన్ టచింగ్ మోసెస్.
అంటే హీ ఈజ్ సచ్ ఇంటిమెసీ విత్ గాడ్. దేవునితో అంత ఏకమైనాడు, అంత లీనమైనాడు కాబట్టి అతన్ని ఎదిరించడానికి మరి ఎవరైనా ఎదిరిస్తే దేవుడి దిగొచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖముగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరేలా భయపడలేదు. వై డోంట్ యూ ఫియర్? మోషే ఈజ్ కనెక్టెడ్ టు మీ. ఇస్త్రీ పెట్టినే ప్లగ్లో ఆ సాకెట్లో ప్లగ్ పెట్టగానే ఇస్త్రీ పెట్టి ఎట్టుంటుందండి? వేడెక్కిపోతుంది. పట్టి చూస్తారా మీరు? ముట్టుకుంటే సుర్రు అంటుంది కదా. ఇక దేవునితోనే లీనమై ఉన్న వాళ్ళని ముట్టుకోవడానికి ఎంత తెగింపు కావాలి? ఇఫ్ యు ఆర్ ప్లగ్డ్ ఇన్ గాడ్, అంటే దేవునితోనే లీనమై కావడం అనమాట. ఉపవసించి ప్రార్థన చేయడం అంటే, ఉపవసించి ప్రార్థన చేయడానికి మరి శక్తి దేవుడు ఇవ్వాలని కూడా మీరు అడగాలి. యు టు కీప్ ఆన్ ఆస్కింగ్. ఉపవాసం ఉండడానికి నాకు శక్తి లేదు ప్రభువా, గివ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు ఫాస్ట్ అండ్ ప్రే. బికాస్ ఫాస్టింగ్ మీన్స్ యు ఆర్ అవే ఫ్రమ్ ఫుడ్, క్లోజర్ టు గాడ్. ఇక్కడ ఆహారం ఉందండి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇప్పుడు దీనికి దగ్గర అవుతావా, దీనికి దగ్గర అవుతావా? దేవుని సన్నిధి నీకు దగ్గర కావాలని ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఒకదానికి దూరం కావాలి. దేనికది? ఆహారంకు దూరం అయితే నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావు? దేవుని సన్నిధి దగ్గర అవుతున్నావు. అంతే అన్నమాట ఉపవాసం అంటే. దేవుని స్తోత్రం. ఆయనతో కూడా వసించడం ఉపవాసం అన్నప్పుడు. మరి ఇక్కడ చూసినప్పుడు దేవుడు మిరియమును శిక్షిస్తున్నాడు. ఆమె హిమము కంటే తెల్లని కుష్ఠును కలిగి ఉంది. అంటే శిక్ష వచ్చింది. అంటే గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. అంటే దేవుడు తన దాసుల పట్ల ఎంత వైరాగ్యం కలిగి ఉంటాడు. ఆయన రోషము గల దేవుడు. ముట్టుకోలేరు ఇంకా నిన్నెవరు. ఓ ప్రార్థించే వ్యక్తితో అంత ఆటలు ఆడలేరు సాధారణంగా. దే కాంట్ ప్లే విత్ పీపుల్ హూ ఫాస్ట్ అండ్ ప్రే. అమ్మో, వాళ్ళు ప్రార్థన చేసే మనుషులు, వాళ్ళు దేవునితో బంధం కలిగి ఉన్నారు. నేను చెప్పాను ఇస్త్రీ పెట్టె గురించి. కబర్దారు ముట్టుకుంటే సుర్రు అంటుంది, కాలిపోతుంది కొన్నిసార్లు. మరి వద్దు, వాళ్ళ జోలికి పోవద్దు. వాళ్ళు కనెక్టెడ్ విత్ గాడ్. చూడండి, మోషే కొరకు దేవుడు దిగొచ్చి వ్యాజ్యం ఆడతాడు. ఎంతో భయం లేదా నీకు? నా సేవకుడైన మోషే గురించి ఇలా మాట్లాడడానికి? హౌ డేర్ యూ టాక్ అబౌట్ హిమ్? ఈజ్ ద మీకెస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అర్త్. ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు. మరి నేను అతనితో మనిషితో మాట్లాడినట్టు కాదు, ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడుతాను. ఇంకో దగ్గర అంటే నా స్నేహితుడు ఆయన, ఈజ్ మై ఫ్రెండ్. అంటే మనము ఇలాంటి ఒక బంధము, అనుబంధం కావాలంటే తప్పకుండా మరి నీవు దేవునికి దగ్గర కావాలి. కమింగ్ క్లోజ్ టు గాడ్, నాట్ క్లోజ్ టు ఫుడ్, బట్ కమింగ్ క్లోజ్ టు గాడ్. అయితే కొందరు అంటారు, మాకు వీలు కాదమ్మా, చాలా కష్టమవుతుంది. అంటే వీలు కాదు, చేత కాదు అనేది అంతా కూడా బలహీనపరచు మాటలు. ఈ బలహీనపరిచే దయ్యాన్ని నువ్వేం చేయాలి? బంధించాలి. లూకా సువార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుండి ఒక బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ మొత్తానికి వంగిపోయిందంట. నేలకే ఆమె చూపులు, అటు దేవుణ్ణి చూడరాదు, ఇటు మనిషిని చూడరాదు, నేలకే వంగిపోయింది. అటువంటి బలహీనతను నువ్వు గెలవాలి అంటే మీకు మరీ వీలు కావడం లేదు. యువర్ ఫిజికల్ స్టేటస్ ఇస్ నాట్ అగ్రీయింగ్ ఫర్ ఫాస్టింగ్ అంటే దేవుని సహాయం కోరాలి, ప్రార్థన చేయాలి. ఉపవాసం మాత్రం కాదు, ఫాస్టింగ్ చేయడం, ఆహారం మాత్రం త్యజించి ఉండడం కాదు. ఆ రోజు అన్ని పనులు పెట్టుకొని ఊరంతా చుట్టి వచ్చి షికార్లు, షాపింగ్లు, బంధువుల ఇంటికి వెళ్ళడం, లేక నావెల్స్, సీరియల్స్, టీవీ ముందు కూర్చోవడం, లేక ఎవరో రుచికరమైనది వండుతూ ఉంటే దాన్ని ఆశించడం, ఇలాంటివి కాకుండా నీవు కొద్దిగా నిష్ఠతో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిష్ఠతో ఉండడానికి కొద్దిగా కష్టపడాలి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం అంటే యూఆర్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. వెంటనే నువ్వు వారికి నీకు ఒక వేర్పాటు, అంటే యు ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ పీపుల్. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధి వెతుకుతే ఎంత భాగ్యం ఉంటుందని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడొద్దండి. చాలా మాట్లాడితే మరి దానివల్ల ఫలం ఉండదు. టు లిమిట్ యువర్ టాకింగ్. మేము 24 గంటలు ప్రార్థన చేస్తాము. 24 గంటలు కూడా మేము ఎవరితో మాట్లాడాం. మేము మౌనంగా మా మట్టుకు మేము వాక్యం చదువుకుంటాం, కలిసికట్టుగా ప్రార్థనలో ఉంటాం,
మౌనంగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా నిజంగానే వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అన్ని కార్యాలు దేవుడు సఫలపరిచినాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన ఒక ప్రార్థన తీరు. అప్పుడు నేను అనుకున్నాను, నిజమే, ఉపవాసం ప్రతి వారం శుక్రవారం మనం అందరం ఉపవాసం ఉంటున్నాం. ఆ రోజు మాటలు కొద్దిగా తగ్గించేయాలి. చిల్లు పడిన సంచిలో పన్నీర్ వేసినా కానీ నిలవదు కదా, పన్నీర్ వేసినా కనుక యూ టు కంట్రోల్ యువర్ టంగ్. రుచి కొరకు ఉన్న ఆ ఆశలు కూడా బంధిస్తున్నావు, తగ్గించుకుంటున్నావు, మాటలు తగ్గిస్తున్నావు. టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోకుండా, అసలు కూర్చోకుంటే మంచిది. తర్వాత ఎవరైనా బంధువులు వస్తే కూడా తొందరగా పంపించేయాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు 1 కొరింథీ 7వ అధ్యాయం, భర్త ఉన్నవాడు ఉన్న స్త్రీ కూడా లేనట్టే ఉండాలంట, భార్య ఉన్న పురుషుడు కూడా లేనట్టే ఉండాలన్నాడు. ఇవన్నీ శాశ్వతమైన బాంధవ్యాలు కాదు, దేవునితో ఉన్న బంధమే అది శాశ్వతమైన బంధం, ఎడతెగని బంధం. ఇవన్నీ నీ చుట్టూ ఉంటుందంటే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీ చుట్టూ ఉంటున్నాయి, కానీ వాటి మీదనే కేంద్రీకరించి దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకునే అంత ప్రాముఖ్యమైనవి కావు. గెట్ కనెక్టెడ్ టు గాడ్. కాబట్టి ఫోన్లు, సెల్ ఫోన్ మరొక దయ్యం, భూతమైపోయింది ఇప్పుడు. నాయన ఏం చేయాలి? ఇప్పుడు నా ప్రార్థనలో ఇంకొక ప్రార్థన యాడ్ చేసిన, దేవా ఈ సెల్ ఫోన్ నుండి నాకు విముక్తి దయచేయండి. ఇంతకుముందేమో అవిధేయత నుండి, పాపము నుండి అని పెద్ద లిస్ట్ పెట్టి ప్రార్థన చేసేది, కానీ ఇప్పుడైతే సెల్ ఫోన్ నుండి నాకు విముక్తి దయచేయండి. నాకు వద్దు ప్రభు, ఇది వద్దనడానికి మరి ఎన్ని అడ్డులు ఉన్నాయి. మరి పని జరగాలి, ఇంత పెద్ద సేవ జరగాలి, ఎవరైనా అక్కర్లో పిలుస్తారు. చూడండి, మన బుర్ర తినేస్తుంది, అక్షరాల బుర్ర డ్యామేజ్ అయిపోతుందంట సెల్ ఫోన్. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, సెల్ ఫోన్ కాదు. సెల్ ఫోన్ కొందరైతే లోపల ఛాతికి దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ ప్రార్థనకు అమ్మ తీయమ్మా, గుండెకు దగ్గర ఉంటే ఆ రేడియేషన్ ద్వారా చచ్చిపోదావు, నువ్వు తీయ అని చెప్పి కోపం చేస్తాను. ఎందుకంటే అంత క్లోజా సెల్ ఫోన్. సెల్ ఫోన్ కాదు, నీ గుండెకు దగ్గరగా ఉండాల్సింది ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని చూద్దాం. హల్లెలూయా. బికమ్ క్లోజ్ విత్ గాడ్. దేవునికి దగ్గర ఉండాలి. దావీదు నేర్పిస్తాడు కదా, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవు దేవుని స్తుతించు. చూడండి, ప్రాణంతో బోధించడం చాలా ప్రాముఖ్యమైంది. లక్షలాది జనాన్ని బోధించడం ఒక ఎత్తు అయితే, గివింగ్ ఏ మెసేజ్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతరంగ పురుషుడు నూతనత్వాన్ని పొందుకోవాలి. బాహ్య పురుషుడు క్షీణించిన అంతరంగ పురుషుడు దినదినము బలం పుంజుకోవాలని అర్థం. చూడండి, సీరియల్ ముందు కూర్చుంటాం, ఏదో న్యూస్ చూసినాం, అక్కడ లేచి వెళ్ళిపోవాలి అంతే. ఆ న్యూస్ ఎంత ఇంకొకటి వస్తుంది, సీరియల్ వస్తుంది, అది చూసి అప్పుడేమైంది, నిన్నేమైంది, రేపేమవుతుందో నీకు తెలియదు. భయంకరమైన అంత్య దినముల యందు అపాయకరమైన కార్యాలు జరుగుతూ ఉంది. కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. డ్రా క్లోజ్ టు గాడ్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. తర్వాత బంధువుల గృహాలకు, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వాళ్ళు గమనించండి. మరి మీకు నాయకురాలుగా, కాపరిగా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నేను దేవుని తెలుసుకున్న తర్వాత, దేవునికి సన్నిహితురాలు అయిపోయిన తర్వాత ఏ బంధువుల గృహాలకు పోయినట్టు నాకు తెలియదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు దేవుడు పని ఇచ్చినాడు, దర్శనం ఇచ్చినాడు, మనకు వాక్యం ఇచ్చినాడు, దేవుని బిడ్డల సహవాసం ఇచ్చినాడు, చక్కని మందిరం ఇచ్చినాడు. ఇవన్నీ వాడుకోవాలి మనం. బంధువుల ఇంటికి మూటలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్టి కుటుంబాలన్నీ కూడా పాడైపోతాయి. ఎందుకంటే మాటికి నువ్వు మూట కట్టుకొని ముళ్ళ కట్టుకొని వెళ్ళిపోతున్నావు బంధువుల ఇంటికి. నేను స్త్రీలకు ఎప్పుడు చెప్తా, పుట్టింటికి కూడా మాటికి పోకూడదు. దేవుని సన్నిధిలో గడుపు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీ మధ్యలో నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈ బిడ్డలకు నేను ఉపదేశము చేసేదాన్ని. అంటే ఇంత బాధ్యతలు వదిలిపెట్టి మరి ఇవన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి కదా, ఉపవసించాలి కదా, నువ్వు దేవుని వాక్యం వినాలి కదా. మాటికి బండెక్కి వెళ్ళిపోతే కుటుంబం ఇలా బాగుంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, పొరుగు వాని ఇంటికి కూడా నువ్వు మాటికి పోకూడదని ఉంది. ఇది కూడా ఉందా సిస్టర్ అంటే చూపెడతాను చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం, మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్ళకు, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. కొందరు స్త్రీలు, పురుషులు కూడా ఉద్యోగం అయిపోయినట్టు ఇంటికి రావాలి. దారిలో మందిరం ఉంటే మందిరం దగ్గర రోజు మోకరించి పోవాలి. లేకపోయి ఇంటికి పోయి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరానికి వచ్చి కొద్దిసేపు వాక్య ధ్యానం ప్రార్థన చేసి ఎంత ఆశీర్వాదకరం. ఈ మందిరం అయితే తెరిచి పెడతాం, 9 గంటల వరకు తెరిచే ఉంటుంది.
మిద్ద మీద అయితే మంచి ఏసీ కూడా వేసి చక్కగా వీ హ్యావ్ బ్యూటిఫైడ్ ద అప్స్టేర్స్. అక్కడ పోయి చక్కగా మరి ఏకాంతంలో ప్రార్థన చేసుకోవచ్చు. అంతా ఇంటి పని చేయొద్దని కాదు నేను అనేది. యూ హ్యావ్ టు ఫైండ్ టైం ఫర్ ఎవ్రీథింగ్, స్పెషల్లీ ఫైండ్ టైం ఫర్ గాడ్. మొదట దేవుని రాజ్యం నీతిని వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. వ్యర్థమైన మాటలు కట్టిపెట్టాలి. భక్తుడు అంటాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవేం చేయి, త్రిప్పేయి. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవు మాటికి ఒకరింటికి పోయి కూర్చొని పీఠం వేసుకొని గుమ్మముల మీద కూర్చొని అటు ఇటు స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు. అట్టి కుటుంబాలకు ఎప్పుడు ఆశీర్వాదం కాదు. నేనంటాను, మీ పనులన్నీ ముగించుకొని ఒక చాపపరుచుకొని చక్కగా దేవుని సన్నిధి అనుభవించండి, పాట పాడండి, దేవుని వాక్యం చదవండి, దేవునితో పెనుగులాడండి. దేవా నా బిడ్డలను ఆశీర్వదించు, నా ఇంటి వారిని దీవించు నాయన, నా ప్రార్థనలకు జవాబు ప్రభువా, ఉపవాసించడానికి నీతో గడపడానికి నాకు శక్తిని దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరికొందరికైతే షాపింగ్లు తీరదు. ఉదయం పోయిందంటే ఎప్పుడు వస్తారు? గంటల తరబడి షాపింగ్ ఏంటమ్మా, నాకు అసలు అర్థం. దేవుని బిడ్డలకి ఇది అవుతుందా? ఈరోజు ఉదయం నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంతవరకు దేవుని సన్నిధిలోనే కూర్చున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ ఎంజాయ్. నేనేం పెద్ద పెనుగులాడు అవి కావాలని ఏం అడగలేదు. దేవుని సన్నిధి చాలు అంతే. హిస్ ప్రెజెన్స్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. ఆయన దగ్గర కూర్చుంటే ఇంకా నాకేం తక్కువ ఉంటుంది? బైబిల్ పట్టుకున్నాను, ఆయన దగ్గర కూర్చున్న కొన్ని పాటలు పాడుకున్నాను. ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేనేదో నా భారము, నా కన్నీరు, నా దుఃఖం అంతా ఉలకపోయలేదు. ప్రభు అన్నాడు, రా నా దగ్గర కూర్చో, జస్ట్ ఎంజాయ్ మై ప్రెజెన్స్ అంతే. నువ్వు ఉంటే నాకు చాలా, నా పక్కన ఉంటే చాలు, ఇంకా నాకేం కొదువా. దేవుడు ఎప్పుడు కోరుతాడు తన బిడ్డలు తన దగ్గర ఉండాలని. దేవుడు ఎప్పుడు కూడా బలహీనులను బలపరిచి తన శక్తినిచ్చి ఉనికినిచ్చి గొప్ప కార్యాలు చేయడానికి కూడా వాడుకుంటాడు. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 10వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను నువ్వు నడిపించాలి, ఒక చేతి కర్ర ఇచ్చి నువ్వు నడిపించమంటే మోషే ఏమంటాడో చూడండి 10వ వచనం. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. ఇంత పెద్ద పని నాకు అప్పగిస్తున్నావు, నాకేం వాక్శక్తి లేదు, మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. నేను నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యం, వాక్శుద్ధి లేదు. నేను మాట్లాడితే తను మాట్లాడితే ఎవడు వింటాడు నా మాట? లక్షలాది జనం వింటారు అయిన మాటలు. నత్తో మాట ఒక్క సెంటెన్స్ వింటాం, మళ్ళీ మనకి విసుకొస్తుంది, ఇది చాలా నోరు మూసుకోమంటాం. మరి ఈ నత్తివాడు ఎలాగో లక్షలాది జనాన్ని నడిపించాలి? నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యం గలవాన్ని, నాలుక మాంద్యం గలవాన్ని అని యెహోవాతో చెప్పగా 11వ వచనంలో అన్నాడు, యెహోవా అంటున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? నువ్వు నోరు, నాలుక ఇవన్నీ మాట్లాడుతున్నావు, అసలు సృష్టించిన వాడిని నేనే కదా. నీ నాలుకను పదును పెట్టడానికి నాకు రాదా? నీ మాంద్యత్యాన్ని తొలగించడానికి నా వల్ల కాదా? వై డోంట్ యూ ట్రస్ట్ మీ? వాక్శక్తి నేను నీకు ఇవ్వనా? కాబట్టి దేవుడు నీకు నోరిచ్చినాడు, నోటి మాంద్యాన్ని తొలగిస్తాడు, వాక్శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. మానవునికి నోరిచ్చిన వాడేవాడు? మూగవాణి కానీ చెవిటి వాణినే కానీ దృష్టి గలవాణ్ణే కానీ గ్రుడ్డి వాణ్ణే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవేమి పలకవలసినదే అది నీకు బోధించదనని అతనితో చెప్పు. వెళ్ళు అంతే. దేవుడు నీకు పనిస్తే వెళ్ళు, దేవుడు నీకు తోడుంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఒంటరిగా ఒక కార్యం చేయడానికి అనుమతించడంట. హిస్ ప్రెజెన్స్ విల్ కమ్ విత్ అస్. ఆయన సన్నిధి మనకు ముందుగా వెళ్తుంది, తోడుగా వస్తుంది. కాబట్టి ఆ దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవునితో ఉన్న బంధం కావాలంటే నువ్వు దేవునితో అంటగట్టబడి ఉండాలి. హల్లెలూయా. నడుముకు నడికట్టు అంటిన రీతిగా నా ప్రజలు నన్ను అంటుకొని ఉండాలని, జస్ట్ లైక్ యూ టైటన్ యువర్ వేస్ట్ విత్ యువర్ బెల్ట్. నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నా ప్రజలు నన్ను అంటుకొని ఉండాలి. ఇర్మియా 13:11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేస్తుని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. బలహీనము, పురుగు వంటి వారము, ఏ యోగ్యత లేదు మాకు. నీ సన్నిధి నుండి రావాలి మాకు శక్తి, నీ సన్నిధి నుండి రావాలి మాకు పరిశుద్ధత, నీ సన్నిధి నుండి రావాలి మాకు జ్ఞానము, సామర్థ్యం. నీతో మేము అంటుకట్టుబడి ఉండాలి.
నడికట్టు నరునికి అంటుకొని ఉన్న రీతిగా మేము నిన్ను హత్తుకుంటేనే నీ ఊటల్లో నుండి ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించగలం. నాయన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరము నీ యొద్ద నుండి రావాలి. కాబట్టి మాకు ప్రార్థన నేర్పండి, ఉపవసించడానికి నేర్పండి. ఈ లోకంలో ఉన్న తినుబండారాల కంటే, ప్రశస్తమైన వస్త్రాల కంటే, నాయన లోకంలో ఉన్న షికార్ల కంటే, బంధువుల గృహాలు దర్శించడం కంటే, టీవీల ముందు సీరియళ్ళ ముందు కూర్చోవడం కంటే, సెల్ ఫోన్ కంటే నాయన నిన్ను అధికంగా ప్రేమించడానికి శక్తి దయచేయండి. అవును ప్రభు, నిన్ను మేము అంటి ఉండాలి నాయన. నీకు స్తోత్రం. ఉపవసించడానికి ఇంకా ఇంకా క్రొత్త కొత్త కార్యాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నీతో వసించాలి మేము. నీ సన్నిధి మాకు చాలునైనా. మరణం వరకు తోడు ఉండాలి. మా సన్నిధి ముందు నడవాలి, వెనుక ఆవరించాలి, ప్రక్కలో ఉండాలి. నీ సన్నిధితో మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వీళ్ళందరినీ దీవించి వారి సమస్యలన్నింటి పరిష్కారం దయచి, వారి టీవీ ద్వారా విన్నవారిని కూడా గొప్పగా దీవించి ఉపవసించి ప్రార్థన చేయడానికి వారికి కూడా అభ్యాసం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ